ఓకే, దాసనారాయణరావు గారు కులస్తుడిగా వచ్చినాడు. ఓకే, ఆ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఏం రాజకీయ పార్టీకి సంబంధం లేదు. రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీని గెలవడానికి ప్రయత్నం చేసి ప్రచారం చేసి ఎన్డీఏ కూటమితో కలిసి ఈయన నడిపించినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకుడు గెలిపించినటువంటి ముఖ్యమంత్రిని, ఆ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఇంత నీచంగా పోలీసులు వచ్చి దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఆ కోపం బాధ్యత ఆయనకు ఉందా లేదా? బుజ్జి ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం చెప్పండి. నా క్లారిటీ, మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వాలి. మోహన్ రెడ్డి గారు, ముద్రగడ్డ పద్మనాభం గారు ఎప్పుడు ఉద్యమం చేశారనేది ఒక ఐడియా ఏమైనా ఉందా సార్ మీకు? ఏ సంవత్సరం అనేది? చంద్రబాబు నాయుడు గారు 2014 చంద్రబాబు నాయుడు కాదు సార్, మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారం వచ్చాక 2016లో ఉద్యమం అనేది ముద్రగడ్డ గారు మేమందరం కలిసి చేయడం జరిగింది. ఆయన్ని అలాగ పోలీసులు దూషించినప్పుడు రాజమండ్రి హాస్పిటల్లో పెట్టినప్పుడు మేమందరం స్పందించడం జరిగింది, మేమందరం నిరసన చేపట్టడం జరిగింది, మా మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. దానికి రివెంజ్ గానే 2019లో పవన్ కళ్యాణ్ గారు అలాగే ముద్రగడ్డ గారు కలిసి పిలుపునివ్వడం జరిగింది. తెలుగుదేశాన్ని మనకి రిజర్వేషన్లు ఇవ్వలేదు, ముద్రగడ్డ కుటుంబాన్ని ఇంత అగౌరవంగా చేశారు కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని ఓడించాలని పిలుపు ఇస్తే ఆ రోజున దానికి రివైంజ్ గా 2019లో కాపులు, మీకు తెలియదేం కాక 2 జిల్లాల్లో ఎన్ని ఓట్లు పడినాయి వైసీపీకి, ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది మీకు తెలిసిన నిజాలే. కాబట్టి అవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. 2016లో ముద్రగడ్డ గారికి చేసిన టీడీపీ పార్టీ అన్యాయానికి 2019లో కాపు కులస్తులు, కాపు నాయకులు, కాపు కార్యకర్తలందరూ రివెంజ్ తీర్చుకోవడం జరిగింది. మీరు అది గుర్తుంచుకోవాలి దయచేసి. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక కుల రిజర్వేషన్ గురించి ఎలా స్పందిస్తారంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి, చంద్రబాబు నాయుడు గారు కులాల మీద స్పందిస్తారా? కులాల మీటింగ్ మీద ఎప్పుడైనా స్పందించారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా స్పందించారా? ఏ పార్టీ నాయకుడైనా కులాల గురించి కానీ, తన సొంత కుర్రం గురించి కానీ, సొంత రిజర్వేషన్ గురించి కానీ స్పందిస్తే అది కరెక్టే అంటారా? ఒక కులాన్ని వెనకాల వేసుకుని ఒక పార్టీ అధ్యక్షుడిని నడవగలరా? ఒక కులంతోనే పార్టీ అధికారం తీసుకురాగలరా? ఓకే, అలాగే ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు మీ కులాల ఓట్లు వేస్తేనే పరిపాలన, రెడ్లు వేస్తేనే అవ్వలేదు కదా సార్. అందరికీ మీరు క్లారిటీ ఇచ్చారు. ఒక నిమిషం విజయ్ ఏదో చెప్తున్నారు సార్. ఇప్పుడు విషయాన్ని పక్కదోవ పట్టించి మోహన్ రెడ్డి గారు టాపిక్ ని ఎటో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడిన మాటలు కానీ, ఆ స్టేట్మెంట్లు కానీ సభ్య సమాజం ఎవరైనా హర్షించే మాటలు మాట్లాడారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఆస్తులు దోచుకున్నారనో, లేదు ఎవరినన్నా అన్యాయం చేశారనో, లేదు ఏదన్నా ఆయన మీద ఏమన్నా చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో ఆయన ఎక్కడన్నా ముద్దాయిగా ఉంటే, ఇగో పలానా నేరాలు చేశాడు, పలానా 420 కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, కాబట్టి ఈయన రాజకీయ పార్టీగా పనికిరాడని చెప్తే సరే దాని గురించి ఆలోచన చేస్తారు. ఎటువంటి మచ్చలేని పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబ విషయానికి సంబంధించిన విషయాన్ని అదే పనిగా బయటికి లాగి ఎప్పుడు చూసినా మీరు గమనించండి, వైఎస్ఆర్సీపీ అంటేనే క్యారెక్టర్ అసోసియేషన్ చేయటంలో దిట్టలు. ఇప్పుడు అసలు ముద్రగడ మాట్లాడే మాటలకి జరిగిన సంఘటనకి ఏమన్నా సంబంధం ఉందండి? ముద్రగడ పద్మనాభం గారి రక్తం పంచుకున్న కూతుర్ని ఒక వస్తువుతో